శరణ్య దర్శన్తో అంటుంది, పదండి అనండి. దర్శన్తో అనంటే దర్శన్ అంటాడు కదా, వదిన ఇక్కడికి వస్తుంది శరణ్య అంటే షాపింగ్ కండి అని అంటుంది శరణ్య. వద్దు వదిన అంటే నేను కూడా నేను వస్తా అని అంటుంది అనన్య. అక్కడ నువ్వు ఏదైనా పిచ్చి పని చేస్తే మేము ఇరుక్కొని వస్తాము అని అంటాడు దర్శన్. ఏం అక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు అంటాడు దర్శన్. ఎక్కడికైనా తీసుకెళ్తేనే కదండి రిలాక్స్గా ఉంటుంది అని చెప్పేసి అంటది శరణ్య. అప్పుడు ఆనంద ఉండంటుంది కదా, అలా తీసుకెళ్ళడం రిస్క్ ఏమో శరణ్య, ఇప్పుడు ఎందుకులే తర్వాత చూద్దామని చెప్పేసి ఆనంద అంటుంది. ఏం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అత్తయ్య అని చెప్పి శరణ్య అంటుంది. అప్పుడు అనన్య సరే పద 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 అని చెప్పేసి పిచ్చి వేషంతో పోదాం పద అని చెప్పి శరణ్యను మళ్ళీ దర్శనం తీసుకొని బయటకు వస్తూ కార్ దగ్గరికి వెళ్తుంటే అనన్య ఒక రకంగా శరణ్యను చూసి వెంటనే వెళ్ళి కార్ ముందు సీట్లో కూర్చున్నానికి కార్ డోర్ ఓపెన్ చేస్తే శరణ్య అంటుంది కదా, అక్క నువ్వు వెనుక కూర్చో బాగుంటుంది రిలాక్స్గా ఉంటుంది అని చెప్పేసి అంటే ఏం అక్కర్లేదు నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పి డోర్ తీసి ఎక్కి కూర్చుంటుంది దర్శన్ పక్కన. అప్పుడు శరణ్య ఇంకేం చేయాలో అర్థం కాక శరణ్య బ్యాక్ సీట్లో కూర్చొని పోతా ఉంటే ఇంకా అనన్య ఏం ప్లాన్ చేసుకుంటుందో ఏమో. అలా శరణ్యని దర్శన్ అలా చూసి ఒక కారు ముందు వస్తుంటుంది. దర్శన్ డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తుంది, సడన్గా స్టీరింగ్ను దర్శన్ చేతిలో నుంచి సడన్గా తను ఇలా తిప్పుద్ది సైడ్కి లెఫ్ట్కి. తిప్పగానే కారు ఇటు అటు అయ్యి మరి ముందు వచ్చే కారుకు తగులుద్దా లేక దర్శన్ సైడ్కు నాగ్గా అంటాడా, అప్పుడు యాక్సిడెంట్ తప్పిపోద్దా లేక నిజంగా యాక్సిడెంట్ జరుగుతుందా, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.